ఢిల్లీలో సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన, కేంద్ర మంత్రులతో భేటీలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళా రెస్క్యూ బృందం. తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ పొందిన 13 మంది అమ్మాయిలు. ధృవీకరణ పత్రాలను అందుకున్న మహిళా రెస్క్యూ టీం. నల్గొండ బస్ స్టేషన్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు. స్వయంగా బస్సు నడిపిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బస్సు నడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని విమర్శ. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగ సుప్రీంకోర్టు అంగీకరించవని వెల్లడి. బెంగళూరు అడ్వకేట్ల సమావేశంలో డీకే వ్యాఖ్యలు. కుర్చీ కోసం మేము ఆరాటపడుతుంటే మీరేమో కుర్చీ దొరికినా కూర్చోవట్లేదన్న డీకే శివకుమార్. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐఎంలో ఘటన. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థిని. తమ హాస్టల్కు వస్తే కౌన్సిలింగ్ ఇస్తానన్న మరో విద్యార్థి. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. భారత్లో ఎక్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్. సబ్స్క్రిప్షన్ పెంపు ధరలతో ఇబ్బంది పడుతున్న ఎక్స్ వినియోగదారులకు సబ్స్క్రిప్షన్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కద్లూరు వద్ద సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను కృష్ణానదిలోకి తోసివేసిన ఘటన. భర్తను కాపాడిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు.